అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఏప్రిల్ 17, 18, 19, 20 తేదీలు మీకు సాధారణ రోజులు కానే కావండి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి మలుపు తిప్పే సమయంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీ చుట్టూ జరుగుతున్న పరిణామాలను మీరు చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఎందుకంటే గ్రహస్థితులు చెప్తున్న సూచనల ప్రకారం ఇద్దరు కిలాడి స్త్రీల ప్రభావం, అలాగే ఆ స్త్రీలు మీపై పగతో కక్ష కట్టుకొని మీకు తెలియకుండా మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఇద్దరు స్త్రీలు బయటకు చాలా స్మార్ట్గా, తెలివిగా, మీకు అనుకూలంగా కనిపించవచ్చు, కానీ వారు అసలు స్వభావం మాత్రం వేరేలా ఉంటుంది. మీరు మీ ఎదుగుదలను చూసి అసూయతో మండిపోతూ, అంటే ఎవరైనా సరే వీరి జీవితం ఇలా ముందుకెళ్తుంది అనే భావంతో మీపై కక్ష పెంచుకున్నట్లు కనిపిస్తుంది. ఒకరు మీకు దగ్గరగా ఉండి మీ గుట్టు విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, ఇంకొకరు మీ వెనకాల మాటలు చెప్పి మీ పేరు చెడగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట. ఈ ఇద్దరిలో ఒకరి పేరులోని మొదటి అక్షరం ఎస్ అక్షరం మరియు ఎల్ అక్షరం. ఇటువంటి అక్షరాలతో ఎస్ అక్షరం మరియు ఎల్ అక్షరం, ఎస్ లెటర్, ఎల్ లెటర్ అనమాట. ఇంకా ఒకరి అక్షరం ఈ పేరులోని అక్షరాలతో మొదలయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకొకరి పేరైతే కే లెటర్ మరియు ఎం లెటర్ మరియు ఆర్ లెటర్ అనమాట. ఇట్లాంటి అక్షరంతో ప్రారంభమయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ఇద్దరిలో ఒకరి పేరైతే ఎస్ లెటర్ మరియు ఎల్ లెటర్ అండి. ఇంకొకరి పేరు వచ్చేసి కే లెటర్, ఎం లెటర్, ఆర్ లెటర్. ఈ అక్షరాలు మీకు ఒక హెచ్చరిక మాత్రమే, ఎవరు మీ చుట్టూ అనుమానాస్పదంగా ప్రవర్తిస్తూ ఉన్నారో గమనించడానికి. ఈ సమయంలో ముఖ్యంగా గమనించాల్సింది మీ మనసులో వచ్చే మార్పులు. అనవసరంగా భయం, టెన్షన్, నిద్రలేమి, చిన్న విషయాలకే పెద్దగా భయపడడం, ఇవి మీపై పగపడుతున్నటువంటి నెగిటివ్ ప్రభావాల సంకేతం అన్నమాట. ఈ ఇద్దరు స్త్రీలు నేరుగా మిమ్మల్ని ఏమి చేయకపోయినా మీపై చెడు ఆలోచనలు పెట్టడం, మీకు హాని కలగడానికి కోరుకోవడం ద్వారా మీ ఎనర్జీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తుందండి. ఈ 4 రోజులు మీరు తప్పనిసరిగా చేయాల్సింది ఏంటంటే, ప్రతిరోజు ఉదయం లేవగానే మీ ఇష్ట దైవ నామస్మరణ తప్పకుండా చేసుకోవాలన్నమాట. ఇంకా ఇంట్లో సాయంత్రం పూట దీపం వెలిగించుకోవాలి. 1 నిమిషం నిశ్శబ్దంగా కూర్చోండి. మీ వ్యక్తిగత విషయాలు ఎవరితో కూడా మీరు షేర్ చేసుకోకూడదండి. మీపై ఎక్కువగా ప్రశ్నలు అడిగే వారిని మీరు గమనించుతూ ఉండాలన్నమాట. మీరు గుర్తుపెట్టుకోండి ఒక విషయాన్ని, ఎవరైనా మీపై చెడు చేయాలని అనుకుంటే అది మీ బలాన్ని పరీక్షించే ఒక అవకాశం మాత్రమే. మీరు మానసికంగా బలంగా ఉంటే కనుక ఎలాంటి ప్రయోగాలు కూడా మీపై పనిచేయవండి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు సాధారణంగా తీసుకోవాల్సినటువంటివి కాదనమాట. మీ జీవితంలో కనిపిస్తున్న ఈ అంతర్లీన ఒత్తిడి, ఈ నిరంతర బాధలు, వీటికి ఒక కారణమైతే ఉంది అనే భావన ఈ సమయంలో మీకు బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇద్దరు కిలాడి స్త్రీలు అనే అంశం మీ జీవితంలో ఒక గోప్యమైన ప్రభావంలో పనిచేస్తుందనే సంకేతంగా కూడా కనిపిస్తున్నాయన్నమాట. మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే గత కొన్ని సంవత్సరాల నుంచి మీ జీవితం ఎలా మారిందో మీకే అర్థమవుతుంది. ముందు చిన్న చిన్న సమస్యలు ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం ప్రతి అడుగులోనూ అడ్డంకులు, ప్రతి నిర్ణయంలోనూ సందేహాలు, ప్రతి రోజులోనూ ఒక మానసిక ఒత్తిడి కనిపిస్తుంది కదా. మీరు కష్టపడుతున్న ఫలితం రావడం లేదని మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. మీరు దగ్గరగా ఉంచుకున్న వారే దూరం అవుతున్నారు. అన్నీ కూడా ఇవన్నీ ఒక్కసారిగా జరగవు, కానీ నెమ్మదిగా మీ జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి. అలాగే ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న ఈ ఇద్దరు స్త్రీల పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుందండి. మీరు బయటకు బలహీనంగా కనిపించవచ్చు, కొన్నిసార్లు మీ ముందు ఏడుస్తూ తమ బాధలు చెప్తూ మీ దగ్గర సానుభూతి పొందడానికి ప్రయత్నించవచ్చు, కానీ అదే వారి బలహీనత కాదు, అది వారి యొక్క రకం, యుక్తి అని కూడా అంటారనమాట. అన్ని కావచ్చు కూడా. వారు మీపై నేరుగా దాడి చేయరండి, కానీ బలహీనపడే చేస్తారు. మీ ఆలోచనలను గందరగోళంలో పడేస్తారు. మీ నమ్మకాన్ని క్రమంగా కుదించే ప్రయత్నం చేస్తారు. ఈ ఇద్దరు స్త్రీలు మీ ఎదుగుదలను చూసి లోపల బాధపడుతూ, ఇతరు ఇలా ముందుకు వెళ్ళకూడదు కదా అనే భావంతో మీపై కక్ష పెంచుకున్నట్లుగా కనిపిస్తున్నారన్నమాట. వారి కన్నీళ్లు నిజమైనవిగా కనిపించినా ఆ కన్నీళ్ళ వెనుక ఒక ఉద్దేశం ఉండే అవకాశం ఉంది, మీ మీద ప్రభావం చూపించడం. కానీ ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, మీ జీవితానికి అసలు నియంత్రణ మీ చేతుల్లోనే ఉందండి. మీరు ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డారో, ఎంత బాధలను భరించారో, అవి మీ బలాన్ని పెంచడానికి వచ్చినటువంటి ఒక పరీక్షలు మాత్రమే అని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మీ మనస్సును ముందుగా మీరు బలంగా ఉంచుకోండి. ఎవరు ఎటువంటి చెడు ప్రయోగాలు మన పైన చేసినా కానీ
అవి మనకు ఎటువంటి ఫలితాలు మన జీవితంలో మనకు చూపించలేవన్నమాట. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని తప్పకుండా మీరు ముందుకు వెళ్ళండి. కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే ఇంకొంతమందికి కూడా షేర్ చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు ఈ 4 రోజుల్లో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా ఇంత మరి అంటే తెలివితేటలు ఉంటాయి అని చెప్పేసి మేము అనుకోలేదు, అది ఇది అని చెప్పేసి యొక్క కుంభరాశి వారి మీద ఈ అంటే అయిన వాళ్ళ యొక్క ఏడుపులు అనేవి ఫస్ట్ నుండి కూడా బాగా ఎక్కువైపోయినాయి అనమాట. ఇప్పుడు కన్న తల్లో లేకుంటే తండ్రో అని అయితే ఏడవరండి. అలాగే భార్యనో భర్తనో వివాహమైన తర్వాత వాళ్ళు మంచి వాళ్ళైతే కనుక వాళ్ళు కూడా ఏడవరు. కానీ ఇక మిగిలిన వాళ్ళను వీళ్ళని మినహాయించి చూస్తే కనుక మిగిలిన వాళ్ళందరూ ఏడ్చే వాళ్ళే. అది మీరు అవునంటారా కాదంటారా అనేది నాకు ఖచ్చితంగా ఒక లైక్ రూపంలో తెలియపరచుకోండి. ఇది అందరికీ అని చెప్పేసి చెప్పట్లేదు, కానీ కుంభరాశి వారిలో ఉన్నటువంటి ఎక్కువ మందికి అయితే మాత్రం ఖచ్చితంగా అదే జరుగుతుందండి. మీ కష్టంలో మీ తెలివితేటలతో మీ టాలెంట్తో మీరు అంటే ఏదైనా సరే ఇట్లా లాక్కొని ఉంటున్నారు, ₹1 సంపాదించుకుంటున్నారు. ముందు అన్నిటినీ మించి మీ దగ్గర ఆశ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఎవరైనా సరే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉండాలని ఎవరు కూడా అనుకోరు కదండి. మనం ₹1 సంపాదించుకొని కాస్త నలుగురిలో గుర్తింపు తెచ్చుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, ప్రతి మనిషి కూడా కోరుకుంటూ ఉండేది ఇదొక్కటే అనమాట. దానికోసం పగలు రాత్రి కష్టపడుతూ ఉంటారు, నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉంటారు, మైండ్కి ప్రశాంతత అనేది లేకుండా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఎవరైనా సరే ₹1 అనేది ఎవరైనా కష్టపడితేనే వచ్చిద్ది. అలా మీరు చేస్తూ ఉంటుంటే ఈ జనాల యొక్క ఏడుపులు ఇంకా చెప్పాలంటే కనుక అంత భయంకరంగా మిమ్మల్ని అంటే మన అనుకునేవారు ఇది కూడా లేరు. ఈ రోజుల్లో వీళ్ళని బంధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని బంధువులు అనే కన్నా బంధువులు అంటేనే చాలా చక్కగా సెట్ అయ్యిద్దన్నమాట. అంటే ఆ పేరు ఎందుకు అట్లా బంధువులు కనుక పీక్కు తిన్నట్లుగా వీళ్ళకు కూడా పీక్కు తినే అవకాశం ఉండే వాళ్ళే వీళ్ళ చుట్టూ ఎక్కువగా అవకాశం తిరుగుతూ ఉంటారనమాట. వీళ్ళని ఏడ్చి వీళ్ళపై వీళ్ళ యొక్క బుద్ధులను చూపించుకుంటూ అలాగే ఉంటూ ఉంటారనమాట. అరే ఎవరి కష్టం ఏదో వాళ్ళు పడుతున్నారు, వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడుతున్నారు, మనం ఎవరికి ₹1 ఇవ్వట్లేదు కదా అని మన దగ్గరికి వచ్చి అడగట్లేదు కదా అని చెప్పేసి అనుకోకుండా బ్రతుకుతుంటే మాత్రం 2 కళ్ళు పెట్టి ఎప్పుడు చూడలేకపోతూ ఉంటారనమాట. ఏది చేయకుండా అసమర్థతగా ఉంటేనేమో దేనికి చేత కాని వాళ్ళని అంటారు. ఏమైనా పని చేసుకోవచ్చుగా బ్రతకొచ్చుగా మంచిగా ఉండొచ్చుగా సిగ్గుశరం లేదని వచ్చి మనల్ని డబ్బులు అడగడానికి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏది చేయకుండా ఉంటే అమాయకంగా ఉంటే ఎలాగా, ఇంత పిచ్చితనంగా ఉంటే ఎలాగా, అంటే ఏదైనా సరే ఇంట్లో కుటుంబాన్ని పోషించుకోకపోతే ఎలా, ఎవరు పోషిస్తారు, ఏది ఎదగకపోతే ఎట్లాగా, ఇలా రోజుల్లో ఇట్లా అని బ్రతకలేము, ఏం మనిషివే అని అడగొద్దు, మమ్మల్ని మాకు చెయ్యొద్దు అని అంటూ ఉంటారు. తినండి లేకపోతే మానుకోండి, బ్రతికితేని బ్రతకండి లేకపోతే ఇంకేదైనా చెప్పేసి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదండి. సరే ఎవరు సహాయం చేస్తే వాళ్ళు లేదా అని చెప్పేసి కష్టపడి తెలివితేటల మీద రెక్కల మీద లాక్కొచ్చి బ్రతుకుతూ ఉంటే కనుక అబ్బో సంపాదిస్తున్నారులే వీళ్ళు ఇలా ఎదిగిపోతున్నారు, వీళ్ళు ఇలా ఎదుగుతుంటే మేము తట్టుకోలేకపోతున్నాం, వీళ్ళకే మనకన్నా కూడా వీళ్ళది ఇది అయిపోయింది పెరిగిపోతున్నారే అని చెప్పేసి అట్లా అన్నట్లుగా చూస్తూ ఉంటారు. నోరులే అంతకు ఏదైనా సరే మంచిగా మాట్లాడిన నోరే రేపటి రోజున చెడుగా కూడా మాట్లాడవచ్చు అనమాట. అలాంటి మనుషుల మధ్య ఇప్పుడు బ్రతుకుతున్నారు కాబట్టి మనం ఈ 4 రోజుల్లో జాగ్రత్తగా ఉండండి. ఇంకా కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల చెడు ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళవి వీళ్ళకే తిప్పికొట్టే వాళ్ళు కూడా తీసుకున్నటువంటి గోతుల్లో వాళ్ళే పడేలాగా చేసుకునేటువంటి పవర్ఫుల్ పరిహారాలు అనమాట ఇవి. కాబట్టి మీరు ఈ పరిహారాలు అనేవి చేసుకుంటే కనుక వాళ్ళు కనీసం మీ చిటికన వేలు గోరును కూడా టచ్ చేయలేరన్నమాట. వాళ్ళను మీరు ప్రత్యేకంగా వాళ్ళను గుర్తు పెట్టుకొని వాళ్ళ కోసం మనం ఇంతగా ఆలోచించాల్సినటువంటి అవసరం అనేది కూడా ఉండదన్నమాట. కానీ అశ్రద్ధ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారండి. పట్టించుకోకపోవడం అనేది జీవితంలో ఎంత ముఖ్యమో కొన్ని సందర్భాల్లో కూడా పట్టించుకోవడం అనేది కూడా అంతే ముఖ్యం. అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఖచ్చితంగా మీ మీదే ఉంటుంది. ఎందుకంటే ఏడుస్తుంది ఎవరి మీదో కాదు, మీ మీద, మీ కుటుంబం మీద, మీ భార్య మీద, లేకుంటే మీ భర్త మీద, మీ బిడ్డల మీద, మీ తల్లిదండ్రుల మీద,
ఇట్లా మీ మీద నర ఏడుపు అనేది ఏడుస్తున్నారు కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం అనేది కూడా మీరే చేయాలి. దానికి పరిహారాలు అనేవి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండండి. అవకాశం ఉంటే వాళ్ళను పూర్తిగా దూరం పెట్టేసేయండి. లేదు తప్పదు అనుకుంటే మాత్రం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఎక్కువగా టచ్లో ఉండకూడదు అనమాట. ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఎక్కువగా ఎందుకంటే జనం చాలా తెలివైనటువంటి వారు. అవసరం ఉంటేనే మన పలకరిస్తారనమాట. అవసరం లేకుంటే అసలు మన సైడ్ చూడని కూడా చూడరు. ఇంకా నలుగురిలోకి ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేకుంటే చేసినప్పుడు కానివ్వండి, మన అక్కో లేదో మన చెల్లో మన చిన్నమ్మో లేదో మన పెద్దమ్మో ఇలా చెప్పేసి ఎట్లా ఉన్న వాళ్ళు కాస్త ఆప్యాయంగా పలకరించగానే అమ్మో మన ఎంత ప్రేమ ఉంది అని చెప్పేసి మనం వాళ్ళ చుట్టూతో తిరుగుతూ ఉంటాము. కానీ వాళ్ళ మనసు అనేది ఎప్పుడు కూడా మనది కాదండి. మనిషి వేరు, మనసు వేరు అన్నమాట. మనుషులు మన పక్కన ఉండొచ్చు, కానీ మన పక్కన ఉండగానే వాళ్ళు మన పక్కన కూర్చున్నా, మన వైపు మాట్లాడినా, మనల్ని కాస్త అభిమానంగా పలకరించినా మనం అనుకుంటాం వాళ్ళకి మన మీద కాస్త కూస్తో అయినా సరే ఎంత ప్రేమ ఉందని అనుకుంటాము. అదే ఈ రోజుల్లో దాన్ని ఏంటంటే అనుభవపూర్వకంగా అర్థమైన వాళ్ళు ఏంటంటే పిచ్చి అంటారనమాట. కాస్త కూస్త అయినా నీ మీద ఎందుకు ఉంటుంది, వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల మీద ఉంటుందన్నమాట. అంటే అదే అంటారు, మనిషి మన వాళ్ళు అవ్వచ్చు, అంటే మనిషికి మన సొంతం చేసుకోవచ్చు ఏ రకంగా అయినా, కానీ వాళ్ళ మనస్సును మాత్రం మనం ఏ రకంగా కూడా మనం సొంతం అనేది చేసుకోలేము. మనిషి మన వాళ్ళు కావచ్చు, కానీ మనస్సు ఎప్పుడు కూడా మనది కాదు. మనిషి మన పక్కన ఉన్నంత మాత్రాన వాళ్ళ మనసు మన గురించి మంచిగా ఆలోచిస్తుంది అనుకోవడం పెద్ద పొరపాటు అవుతుందన్నమాట. ఇంకా మీకు ఏదైనా సరే కొన్ని చిన్న చిన్న పరిహారాలు తప్పకుండా పాటించుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీ మీద పడి విపరీతమైనటువంటి ఏడుపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. ఒక నిమ్మకాయ తీసుకోండి, మీ చుట్టూతా 3 సార్లు తిప్పేసుకొని మీరు ఎవరు లేని ప్రతి ఒక్కరి ప్రదేశంలో బయట పడేయండి నిమ్మకాయని. అలాగే ఎండుమిరపకాయలు మరియు రాళ్ళ ఉప్పు తీసుకొని 3 సార్లు లేదా 7 సార్లు మీ చుట్టూ పైనుంచి కింది వరకు తల నుంచి కాళ్ళ వరకు 3 సార్లు అటు ఇటు తిప్పేసి ఎండుమిరపకాయలు మరియు ఉప్పు అనమాట. రాళ్ళ ఉప్పు కూడా నరదిష్టికి ఎంతో పూర్తిగా తొలగిపోతుందనమాట. ఇవన్నీ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. ఈ ఎండుమిరపకాయలు మరియు రాళ్ళ ఉప్పు తీసుకొని చుట్టూతా తిప్పేసుకొని 3 సార్లు కానీ 7 సార్లు కానీ బయట పాడేయండి. అలాగే నిమ్మకాయ పరిహారం కూడా చాలా పవర్ఫుల్. ఒక పచ్చ నిమ్మకాయ తీసుకోండి. గ్రీన్ కలర్లో ఉన్నదైనా సరే, ఎల్లో కలర్లో ఉన్నదైనా సరే, చెడిపోకుండా మంచిగా రౌండ్గా, అంటే మనకు ఏ విధంగా అంటే కనుక పుచ్చిపోకుండా కొంచెం సరిగా ఉండదు కదండి నిమ్మకాయ, కొంచెం పాడైపోయినట్టు కాకుండా మంచి నిమ్మకాయని తీసుకొని మీరు దిష్టిలా 3 సార్లు మన చుట్టూ తల చుట్టూ మనకి కాళ్ళ నుంచి తల వరకు 3 సార్లు తిప్పేసి బయట పడేయండి ఎవరు తక్కని ప్రదేశంలో. ఇంకా ఏదైనా సరే మీకు ఇవి ఇలా చేయడం వల్ల మీకు మంచిగా ఉంటుందన్నమాట. ఇంకా ఏదైనా సరే అండి, మీకు శత్రువులు మిత్రువులుగా కూడా మారుతారనమాట. మీ శత్రువులే మీ చుట్టూ తిరుగుతారు మంచిగా మిత్రువులుగా అవ్వడానికి. ఇంకా తర్వాత ఒక ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయని తీసుకొని, చెప్పాను కదా ఆడవారైతేనేమో ఎడమ చేత్తో, మగవారైతే కుడి చేత్తో పట్టుకొని మీ తల చుట్టూ కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేసుకొని మీ ఎడమ కాలు మెడిమతో తొక్కేయాలన్నమాట. ఇంకా శత్రువుల పేరు చెప్పుకుంటూ అది ఫస్ట్ వచ్చేసి ఒక నిమ్మకాయని చుట్టూతో తిప్పి రోడ్డు మీద పాడేయడం. ఇంకొకటి ఏంటంటే కనుక మన బొటన వేలుతోని మనం కొంచెం కాళ్ళతో అలా తొక్కేసి ఎవరి తొక్కని ప్రదేశంలో మీరు బయట పాడేయాలన్నమాట. ఇలా తొక్కేసిన తర్వాత మీరు ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి మీరు మనస్ఫూర్తిగా ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. ఇలా చేస్తే కనుక మీపై ఉన్నటువంటి నెగిటివ్ ప్రభావం పూర్తిగా తొలగిపోతుందండి. ఇలా కొన్ని చిన్న చిన్న పరిహారాలు మీకు చాలా ఉపయోగపడతాయన్నమాట. ఇంకా భగవంతుడు మనకి ఇలాంటి రూపాల్లోనో లేకుంటే ఆయన సంకేతాలను తెలియచేస్తూ ఉంటాడు. ఏముందిలే అని చెప్పి మనం కొట్టి పడేసిన వాళ్ళు పడేస్తే మాత్రం అది కర్మను కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుందన్నమాట. కాబట్టి ఈ వీడియోని మళ్ళీ ఇంకొకసారి జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది 100కు 1000% పచ్చి వాస్తవాలన్నమాట. ఇప్పుడు విని జాగ్రత్తగా ఉండండి, పరిహారాలు చేసుకోండి. ఇంకా స్త్రీల పేర్లు కూడా నేను చెప్పాను కదా ఎటువంటి అక్షరాలతో మొదలవుతుందనేది కూడా చూశారు కదండి కుంభరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు.